లో సజీవులు మృతులు అంటే, మృతులు అంటే భౌతికంగా చనిపోయిన వారు కాదు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మీరు పేరుకి బ్రతుకున్నారు కానీ మృతులే. అంటే వీళ్ళు దేవుడు మాట్లాడేటువంటి, ఆ దైవజనుడు ద్వారా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మీరు బ్రతికున్నారు, సజీవులుగా ఉన్నారు. అక్కడ సజీవులు వేరు, మృతులు వేరు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను మృతులలోకి వెళ్ళిపోయాను. ఎలా మృతులు నిన్ను స్తుతించిన, నేను మృతతుల్యమైనటువంటి దేహంతో నేను స్తుతించలేను కదా, కాబట్టి సజీవులు ఉన్నటువంటి దేశంలో నేను నివాసం ఉండుదును గాక అనే ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని హత్తుకున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా ఎలా ఉంటారు? సజీవులుగా ఉంటారు. మృతతుల్యమైనటువంటి దేహాలతో ఉండరు, మృతతుల్యమైనటువంటి భక్తి జీవితంతో ఉండరు. ఇక్కడ దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీ దేవుడిని యెహోవాను హత్తుకొనిన మీరందరూ ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. సజీవులుగా దేవుని సన్నిధిలో కొనసాగిన 6 లక్షల మంది పైగా ప్రయాణం ప్రారంభించినటువంటి ఇజ్రాయేల్ జనాంగము. అంటే వారి జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు, మనవరాలు, వీళ్ళందరూ కూడా, అంటే ఇన్ని లక్షల జనాభా చివరికి వచ్చేటప్పటికి ఎంతమంది మిగిలారు అని అంటే, వీళ్ళందరూ కూడా అటు ఆధ్యాత్మికంగా చనిపోయారు, భౌతికంగా కూడా చనిపోయారు. అంటే భక్తి జీవితంలో